తమకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు ప్రతి నెల అందించి కేఎంసీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కె శ్రీనాథ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కార్యక్రమంలో జూడా స్టేట్ చైర్మన్ కె శ్రీనాథ్, సెక్రటరీ నవదీప్, మహిళా డాక్టర్ ప్రతినిధి హితాంజలి, జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జూడా ప్రతినిధులు శ్రీనాథ్, నవదీప్, హితాంజలి మాట్లాడుతూ నెల నెలా చెల్లించాల్సిన ఉపకార వేతనం చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కేఎంసీలో రోడ్డు అధ్వానంగా తయారవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కేఎంసీలో నెలకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తీసుకోవాలి వాళ్ళని కూడా ఈ ఇన్ఫెక్షన్ అటాక్ చేస్తుంది. సో అలానే డాక్టర్స్ కూడా సేఫ్ కాదు ఆ ఇన్ఫెక్షన్. ఇప్పుడు స్టైఫండ్ అనేది అందరికీ అది ప్రతి నెల రావాలి. ఇప్పుడు ఉన్న పీజీస్ అయినా పీజీస్కి అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము ఇప్పుడు మా మీద ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. అది నెల నెలకు రావాలి మా స్టైఫండ్. ఇంకోటి మా కేఎంసీ రోడ్స్ ఒకటి, హాస్పిటల్లో సరైన మెడిసిన్స్ లేవు అన్నీ. సెకండ్ థింగ్ ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేసి సర్వీస్ పీరియడ్లో 1 year అసిస్టెంట్ ప్రొఫెసర్ టైటిల్ ఇచ్చి 1.5 lakhs సాలరీ ఇస్తున్నారు. అది పాస్ చేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఎవరు ఎఫెక్ట్లోకి తీసుకురావాలి. కొత్త హాస్టల్ కడతామన్నారు, కట్టట్లేదు. పోస్టింగ్స్ స్టూడెంట్స్ వెళ్ళి నేర్చుకోవడానికి బస్సెస్ ఇస్తామన్నారు. నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది పెంచుకుంటున్నారు. ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళు చదువుకోవడానికి ల్యాబ్లో ఫెసిలిటీస్ పెంచట్లేదు. మా డిమాండ్స్ కన్నా పబ్లిక్ డిమాండ్స్ కూడా ఉన్నాయి. మేము పెట్టిన 8 డిమాండ్స్లో 2 డిమాండ్లు మాత్రమే మా స్టైఫండ్. మిగతా అన్ని పొలిటికల్ ఇష్యూస్. ఉస్మానియా బిల్డింగ్ పబ్లిక్ గురించి అక్కడ ఇన్ఫెక్షన్ స్టేట్లోనే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం. వచ్చేసి జియో ఫర్ గ్రీన్ ఛానలైజేషన్. గ్రీన్ ఛానలైజేషన్ అంటే ఏంటంటే సకాలంలో తమ స్టైఫండ్ని చెల్లించాలి. 2-3 monthsకి మనం స్టైఫండ్ చెల్లించడంతో ఫైనాన్షియల్ స్ట్రెస్కి గురవుతున్నారు వాళ్ళు. గ్రీన్ ఛానలైజేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి నెల 5-10 తారీఖు వాళ్ళకి జీతాలు పడిపోతాయి. అదొకటి. సెకండ్ డిమాండ్ వచ్చేసి కేఎంసీ రోడ్లు. కేఎంసీ రోడ్లు సంవత్సరాల నుండి అది ప్రాబ్లం జరుగుతూనే ఉన్నది. వర్షాకాలం వస్తూ ఉన్నది, చాలా ఇబ్బందికరంగా అవుతూ ఉన్నాయి రోడ్లు. అయినప్పటికీ మేము మార్చి 14వ తేదీన నిరసన వ్యక్తం చేసినాము. దానికి